హలో అండి, వెల్కమ్ టు వేగన్ వంటలు. దోశ ఇడ్లీలోకి ఎప్పుడు బోర్ కొట్టే ఒకే పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా టమాటాని కొత్తిమీరని కలిపి చేసే పచ్చడి తింటే ఎన్ని దోశలైనా ఈ ఒక్క పచ్చడితోనే లాగించేస్తారు. ఖట్టా తీకా ఫ్లేవర్తో అదిరిపోయే ఈ రెసిపీ ఇదిగో మీకోసం. దీనికోసం ఒక 4 నుంచి 5 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. తరువాత కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయండి. ఇప్పుడు బాగా కడిగి ఇసుక లేకుండా ఉన్న కొత్తిమీరని కాడలతో సహా ఇలా టమాటాల్లో వేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి టమాటాలని కాస్త మగ్గనివ్వండి. మధ్య మధ్యలో అడుగంటిపోకుండా పైనుంచి కిందకి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. టమాటాలు పూర్తిగా మగ్గితే రసం దిగి ఇదిగో ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఈలోగా చట్నీలోకి పోపు పెట్టుకుందాం. దీనికోసం గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి పేలనివ్వండి. తరువాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకొని పక్కకి తీసుకోండి. ఇప్పుడు చల్లారిన టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్లా చట్నీ పట్టుకోండి. తరువాత ఈ మిశ్రమాన్ని పోపులో వేసుకొని కలుపుకోండి. అంతే, కట్టా తీకా ఫ్లేవర్తో ఉండే ఎంతో రుచికరమైన టమాటో కొత్తిమీర చట్నీ రెడీ. ఈసారి ఇడ్లీ దోశ చేసినప్పుడు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్.